ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగియుండుము. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము. ప్రజలారా, ప్రసంగి ఈ విధంగా అంటున్నాడు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగియుండుము అని. ప్రజలారా, మనల్ని సృష్టించిన దేవుని యందు మనము భయభక్తులు కలిగి ప్రవర్తించవలెను, భయభక్తులు కలిగి నడుచుకొనవలెను. ఒకరు దేనినైనా చేసినడల్లా అతనికి ఆ వస్తువు పైన అధికారము కలదు గదా. ఒక కుమ్మరి ఒక మంటి పాత్రను చేయుచున్నప్పుడు ఆ మంటి పాత్రను ఎలాగునైనా మలచవచ్చును, అనవసరమైనవి తీసివేయవచ్చును, ఒక అందమైన ఆకృతికి తేవచ్చును. తరువాత అది కుమ్మరి సొంతమగును గనుక కుమ్మరికి దాని మీద పూర్తి అధికారము ఉన్నది. ఈ లోకంలో ఒక వస్తువును చేసిన వ్యక్తికి అంత అధికారము ఉంటే, సర్వలోకమును సృష్టించిన దేవునికి, సర్వలోకనాథునికి, ప్రాణాత్మ దేహములను మనుషులకు అనుగ్రహించి మనుషులను సజీవులుగా సృష్టించిన దేవునికి మనుషుల మీద మరి ఇంకెంత అధికారము ఉండవలెను, ఇంకెంత ప్రేమ ఉండవలెను, ఇంక ఎంతో ఘనత మనము ఆయన నామమునకు చెల్లింపవలెను. మన దేవుడు ఆకాశ మహాకాశములలో పరలోక రాజ్యమునందు అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవుడు. ఆయన యుగయుగములు తరతరములు ఉండువాడు. ఆయన న్యాయాధిపతి, ప్రతి ఒక్కరి క్రియలను తీర్పులోనికి తెచ్చువాడు. మరి అంత గొప్ప దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండవలెను గదా. మన సృష్టికర్త యందు, మన యజమానుని యందు, మన తండ్రి యందు, మన దేవుని యందు మనము భయభక్తులు ఉంచవలెను కదా. ప్రసంగి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీవు దేవుని మందిరమునకు పోవుచున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను అని. ప్రజలారా, అవును, మన దేవుడు గొప్పవాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది. మనము ఏమాత్రపు వారము, మనము అల్పులము, మనము తగ్గవలసి ఉన్నది. అలాగున కాక దేవుని సన్నిధిలో భయభక్తులు లేక ఇష్టానుసారంగా జీవిస్తూ హృదయ కాఠిన్యమును బట్టి నడుచుకొనుచు దుర్మార్గపు పనులు చేయిచు దేవుని సన్నిధిలో ఉన్నామన్న ధ్యాస లేకుండా దేవుని ఎదుట అన్యాయంగా ప్రవర్తిస్తూ అవినీతిగా నడుచుకుంటూ, లేక దేవుని సన్నిధిలో ఒకలాగున లోకంలో ఒకలాగున వేషధార భక్తి కలిగి ఉంటూ గర్వపు మాటలు, అహంకారపు మాటలు పలుకుచు దేవుడు మనల్ని అనుక్షణము దృష్టించుచున్నాడు అనున్నది ఎరుగక మనల్ని మనమే హెచ్చించుకున్నామంటే, మనల్ని మనమే గొప్పవారిమనుకున్నామంటే, దేవుని సహాయము లేకుండా నేను జీవింపగలను అన్న దుష్ట హృదయమునకు, భ్రష్ట హృదయమునకు చోటిస్తే మన జీవితంలో మనం పడిపోక తప్పదు, భ్రష్టులైపోక తప్పదు, దేవుని చేత కూడా విడవబడవలసి వచ్చును. ప్రజలారా, జ్ఞాని అయిన ప్రసంగి ఈ విధంగా అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి అని విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మీ ప్రేమ మాకు చులకనైపోయి, మీ క్షమాపణ మాకు చులకనైపోయి తండ్రి, మీ యందు మేము భయభక్తులు లేక ఇష్టానుసారంగా జీవించుచున్నాము. దేవా, మమ్మను క్షమించుము. మేము అల్పులము, గాలి వంటి వారము. మా దేవుడు గొప్పవాడు, సర్వలోకనాథుడు, ఆయన బలవంతుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువని ఎరిగి తండ్రి, మేము తగ్గింపు తత్వము కలిగి మీరు మమ్మను అనుక్షణము దృష్టించియున్నారని తెలుసుకొని మీ ఎదుట మేము దుష్కార్యము చేసి మీ దృష్టిలో ద్రోహులము కాకుండానట్లు మీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు, మీ అధికారము క్రింద మా జీవితంలో ఉండుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.